యా హాయ్ నవనీత్ గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ హాయ్. ఏంటి అప్పుడే ఎక్సర్సైజ్ కి రెడీ అయిపోయారా ఏంటి? దేనికండి అయిపోయి ఇంట్లో కూడా షర్ట్లు ప్యాంట్లు వేసుకొని చాలా రోజులు బనీన్లు వేసుకొని తిరుగుతున్నాను. ఎందుకు ఇప్పుడు అనవసరం ఈ ఇస్త్రీ పక్క చెప్పండి. సో నైస్. ఏంటి అంత క్లోజ్ రూమ్ లో ఎక్కడున్నారు మీరు అసలు? ఇది ఒక థింకింగ్ రూమ్ అండి, మా ఇంట్లో ఉంటుంది ఒక చిన్న రూమ్ ఇది. ఓకే. ఇంట్లోకి వస్తే ఎక్కువ సౌండ్ వినపడవు, బయట నుంచి మనకి ఏది కావాలంటే అది ఆలోచించవచ్చు. ఇలా ఏదైనా రికార్డ్ చేయాలనుకుంటే దిస్ ఇస్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. బయట కుక్కలు అవి ఉంటాయి కదా, మా ఇంట్లో మనుషుల కంటే కుక్కలు ఎక్కువ ఉన్నారు ప్రస్తుతం. ఓకే. ఏంటి కరోనా సిచ్యువేషన్స్ లో ఏం చేస్తున్నారు? మీ డేని ఎలా స్పెండ్ చేస్తున్నారు యాక్చువల్లీ మీరు? పుస్తకాలు చదవడం మొదలు పెట్టానండి 18 years తర్వాత. మీరే? నేను చూసారా, ఇలా షాక్ అవుతారని చెప్పకూడదు కొన్ని. ఏదో ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ గారు ఏం చేస్తున్నారంటే, అందరూ మోడీ గారు చెప్పినట్టు ఇంట్లో ఉండి చేతులు కడుక్కొని ఎవరితో మాట్లాడట్లేదు, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నాను అని చెప్తే మీరు నమ్మరు కాబట్టి నేను చెప్పను. అలాగే ఇప్పుడు మీరు అడిగారు, నేను చెప్పాను, మీరు నమ్మట్లేదు. ఎలాగండి? వర్కౌట్ చేస్తున్నాను. లక్కీగా జిమ్ ఉంది, సో ఐఎమ్ జస్ట్ వర్కింగ్ అవుట్. ఇప్పుడు ఇంతకీ ఏం బుక్స్ చదువుతున్నారా చెప్పండి. ఒకటి బుక్స్ చదువుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నానన్నారు, బట్ నేను నమ్మాను మిమ్మల్ని మీరు బుక్స్ చదువుతున్నారంటే. గిటార్ మీద కూడా చేసాను. ఓహో, ఎవరైనా వచ్చి నేర్పిస్తున్నారా లేకపోతే మీ ఓన్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టారా? యూట్యూబ్ లో ఉన్నాయండి. మా ఇంటి పక్కన అమ్మాయి చెప్పింది ఇంత ముందే, అది కాకుండా వీడియోస్ ఉన్నాయి. ఈ రోజుల్లో ఏం నేర్చుకోవాలన్నా ఇంటర్నెట్ సరిపోతుందండి మనకి. అంటే అన్లెస్ ఇట్స్ సంథింగ్ దట్ యూ కాన్ డూ. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు ఇళ్లలో కూర్చొని. ఇప్పుడే ఆదిత్తో మాట్లాడుతుంటే ఆదిత్ చెప్పాడు నాకు, యానిమల్ ఫ్లో ట్రైనింగ్ లెవెల్ 2 చేశాను. సో మనకి ఉండాలి కానండి, ఎక్కడ ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా చేయొచ్చండి. ఇంత ముందేమో టైం లేదని చెప్పేవాళ్ళు అండి, ఇప్పుడు అంటే అది చెప్పలేరు కాబట్టి 100% ఏదో చేస్తున్నారండి అందరూ. సో ఇప్పుడు ఇంతకీ మీ ఇంటి పక్క అమ్మాయి ఎవరో చెప్పింది కాబట్టి మీరు వైలిన్ మొదలెట్టారు? వైలిన్ కాదండి, గిటార్. కాదు, అమ్మాయి ఇంత మునిపే బేసిక్స్ నేర్పింది, సో అందుకని బేసిక్స్ తో స్టార్ట్ చేస్తున్నాను. కరోనా ఐ మీన్ లాక్డౌన్. చెప్పండి. అదే కొంతమంది కొన్ని మాట్లాడితే సెట్ అవ్వండి, అలాగే నేర్చుకుంటున్నాను చదువుకుంటున్నాను నమ్మరు కదా. చెప్పండి. లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మీ లైఫ్ లో అంటే అంత లాక్డౌన్ స్టార్ట్ అవడానికి ముందు, లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మీ లైఫ్ లో ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందండి ఫర్ రెగ్యులర్ లైఫ్? రెగ్యులర్ లైఫ్ డెఫినెట్ గా మారిందండి. అంటే బయటికి వెళ్ళ అంటే పని ఉంటే బయటికి వెళ్ళడం ఒకటి, పని ఉన్నా బయటికి వెళ్ళొద్దు అనడం ఒకటి కదా. సో ఈ టైప్ సిచ్యువేషన్ బేసికలీ వీఆర్ ఇన్ అ వార్. I think many people are realizing, but I have realized that basically మనం వార్ లో ఉన్నాం. ఇంత మునుపు నైట్ టైం ఇళ్ల నుంచి బయటికి రాగానే నైట్ టైం దీపాలు ఆర్పేసుకుని కూర్చోండి అనేవాళ్ళు. ఇప్పుడు అదేం అంటలేదు. కరెంట్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఫుడ్ ఉంది. అదర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వార్ అని ఫీల్ అవుతుంది. అంటే మన లైఫ్ టైమ్ లో ఇలాంటివి చూస్తానని అనుకోలేదు. సో సడన్ గా ద హోల్ వరల్డ్ ఇస్ అట్ హాల్ట్. మీరు ఇంట్లో కూర్చొని ఫస్ట్ తర్వాత మాట్లాడదాం అంటే సగం చాలా రియలైజేషన్స్ వచ్చినాయి బేసికల్గా. అంటే నా ఫ్రెండ్స్ అంటున్నారు కొంతమంది, అసలు దీని తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదని అర్థమైంది, ఇంట్లోంచి పని చేసుకుంటాను అని అవుతున్నాయి. సో అది కాకుండా బేసిక్ గా మనం మైండ్ గా ఎప్పుడు పరిగెడతాం, అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని మన ఫ్యామిలీని కానీ మన హెల్త్ ని కానీ మన బేసికలీ ఇంటి గురించి ఎక్కువ ఆలోచించి, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప అసలు ఇల్లు అనేది ఊరికే మన బాడీ పార్క్ చేయడానికి, మన అసలు అంతా బయట ఉందని ఫీల్ తీసినాలంటే. సో అది కాదురా బాబు, ఫస్ట్ నువ్వు ఫుడ్, హెల్త్ అండ్ ఫ్యామిలీ ఫస్ట్ చూసుకో, ఇదే నీకు ఇప్పుడు సర్వైవల్ కావాలంటే సడన్ గా అది సింక్ అవడానికి చాలా రోజులు పట్టింది. ఐ థింక్ నౌ పీపుల్ ఆర్ కమింగ్ టు టర్మ్స్ విత్ ఇట్ అండ్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్. లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్. ఓకే. సో అయితే కరోనా మీరు చెప్పినట్టుగా, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇంతకు ముందు పని ఉంటే ఏదైనా బయటకు వెళ్ళాము, ఇప్పుడు పని ఉన్నా కూడా బయటకు వెళ్ళే అవకాశం లేదు. అసలు బేసిక్లీ మైండ్ థాటే అసలు ఇల్లు అనేది నేను ఇందాక చెప్పినట్టు ఊరికే అంటే అందరికీ కాదు డెఫినెట్ గా, బట్ సమ్వేర్ ఎక్కడో ఆ ఇంట్లో ఇల్లు అంటే టేకింగ్ ఆర్ హౌస్ ఫర్ గ్రాంటెడ్ అనేది. ఇల్లే కదా, ఆ ఇల్లు ఉంటది అనో, లేదంటే వచ్చింది అంటే హోల్ ద సెటప్ ఆఫ్ బీయింగ్ విత్ ఫ్యామిలీ, ఇల్లుని టేక్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నాం ఆల్రెడీ. టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అంటే ద హోల్ వరల్డ్ హెస్ బికమ్ హౌస్ కదా. సో ఇప్పుడు ఇంత ముందు ఏంటి, ఇల్లు ఒక చిన్న పార్ట్, మన ఫ్యామిలీ అక్కడ ఉంటారు ఓకే, కానీ మన లైఫ్ ఇక్కడ, మన స్కూల్ ఇక్కడ, మన కాలేజ్ ఇక్కడ, మన వర్క్ ఇది, మనం ఇది చూడాలి అది చూడాలని థాట్ అంతా ఎక్కువ బయట ప్రపంచం గురించి ఉండేది ఆబ్వియస్లీ ఎవరికే. సో ఇప్పుడు అదంతా రివర్స్ చేసి మీ ప్రపంచమే మీ ఇల్లు రా బాబు, ఇంట్లో ఉండనగానే మారుతాయి కదా. చాలా విచిత్రమైన స్టోరీలు కూడా విన్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ హస్బెండ్
ఉన్నారు 3 వారాల తర్వాత కొంచెం నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బెటర్ మనకు 2 రోజులు. ఒక వారం రోజులు నువ్వు అక్కడికి వెళ్ళి ఉంటే గొడవలు ఎక్కువ అవుతున్నాయి, చూద్దాం అసలు ఏమైంది అని పంపించిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఉన్నాయి, భలే కామెడీ ఉంది. మా ఫ్రెండ్ ఒకళ్ళు ఈజ్ మ్యారీడ్ అనమాట, హి హాస్ 2 kids. పిల్లలు పుట్టిన తర్వాత ఇలాగా ఇంతకాలం ఒక ఇంట్లో వైఫ్ హస్బెండ్ పిల్లలు ఉన్నది ఎప్పుడు లేదు. ఎందుకు ఎవరు ఉంటారు, ఎందుకైనా నెల రోజులు బయటికి వెళ్ళకుండా ఎందుకు ఉంటారు, అసలు నార్మల్ సర్కమ్స్టాన్స్ కాదు కదా ఇది. వాడికి అర్థం కాదు సాయంత్రం ఏంటి నా పిల్లలు నా వైఫ్ నాకేం అర్థం కావట్లేదు, రోజంతా ఇంత టైం ఏంటి వీళ్ళతో, వీళ్ళు ఏం చేయాలంటా వాడికి బ్రెయిన్ కొంచెం డిఫ్యూజ్ అయింది. సో ఇలా రకరకాలుగా ఉన్నారు జనాలు. కానీ నిజమే కదా, అప్పుడు ఒక 2 మనుషులు లేదా నలుగురు ఇంట్లో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే ఎంతమంది ఇంట్లో ఉండి పొద్దున్నుంచి ఇంట్లోనే ఉండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఎవరిని ఎంటర్టైన్ చేయాలో తెలియక, ఎవరు ఎంత ఎంటర్టైన్ చేస్తారో తెలియక. అవును, కానీ సెట్ అయ్యారులేండి. అంటే 20 days 3 వారాలు కష్టంగా ఉంటది. సెకండ్ లాక్డౌన్ అయిన తర్వాత ఇంకా చేసేది ఏం లేదని చెప్పి అడ్జస్ట్ అవుతున్నారు అంతే. అవును నిజంగా. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మనకి ఎంతో క్లోజ్ అయిన వ్యక్తుల దగ్గర కూడా వాళ్ళ ఉండే మైనస్ పాయింట్స్, వాళ్ళ ఉండే నెగటివ్ పాయింట్స్, మనకు నచ్చిన పాయింట్ బిగ్ బాస్ హౌస్ లో డ్రామా లాగా స్టార్ట్ అవుతాయి మా ఇళ్ళల్లో. ఎగ్జాక్ట్లీ నిజంగా. ఇట్స్ నైస్. సరే, ఇప్పుడు మరి మీతో పాటు ఎవరున్నారు ఇప్పుడు మరి మీ ఇంట్లో రైట్ నౌ? ఐఎమ్ విత్ ఎ ఫ్రెండ్. ఓకే, మా అమ్మ వాళ్ళు పక్కన ఉంటారు. సో ఐ జస్ట్ లైక్ దగ్గరే అన్నమాట. బట్ ఐ జస్ట్ షిఫ్టెడ్ హియర్ బిఫోర్, అంటే దాని ముందు నుంచే నేను, అంటే ఇట్స్ లైక్ ఐ హావ్ 2 houses. ఓకే. బట్ ఐ చూస్ టు స్టే ఇన్ one now, but I'm just saying. ఓకే. యాక్చువల్లీ నేను వెరీ లాంగ్ బ్యాక్ ప్రేమ ఇంటర్వ్యూ చేసేటప్పుడే నేను కూడా నేను యాక్చువల్లీ ప్లాన్ చేశాను మీతో అప్పుడు, వెరీ లాంగ్ బ్యాక్ సంగతి, ఒక 2 years బ్యాక్ సంగతి. తను తీసుకుంది, నేను ఆల్రెడీ మాట్లాడానే, నేను తీసుకుంటానంది. అంత తర్వాత ఐసాడ్ సరే కానీ అయితే అని. తర్వాత నేను మీ సీ స్పేస్ గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాను. మీరు ఇంక్యుబేషన్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేశారు కదా, దాని గురించి పూర్తి డీటెయిల్స్ తోటి ఎంతో మందికి ఆపర్చునిటీ ఇచ్చే ప్లేస్ అది. సో వాళ్ళందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఐ థాట్ దాని మీద ఒక 1 hour ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాను. అప్పుడు మీరు ఎక్కడ మహానుభావులు, నేను మెసేజ్లు పెడుతున్నాను, ఎక్కడ రెస్పాండ్ అయ్యారా? 2 ఏళ్ల నుంచి 2 years నుంచి మెసేజ్లు పెడుతున్నాను మీకు నేను. మీరు ఏ నెంబర్ పెట్టారో మరి ఇప్పుడు ఎలా అయ్యాను మరి? అదే రెస్పాండ్ అవ్వలేదని ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు అంటారా మీరు? ఇంటర్వ్యూకి రాని వాళ్ళు అనాలి మీరు. వచ్చిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేదని ఎలా అంటారా మీరు? అయితే లాక్డౌన్ అయిపోగానే మిమ్మల్ని సీ స్పేస్ ఇన్వైట్ చేసి మంచి కాఫీ ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి మొత్తం ప్లేస్ గురించి అంతా చెప్పి వాక్ త్రూ చేద్దాం. ఓకేనా? ప్రామిస్. షూర్ ఐ విల్ వెయిట్ రియల్లీ. కరెక్ట్గా కంప్లీట్ అయిపోవాలని కోరుకుంటున్నాను నిజంగా. ఇప్పుడు అంటే మీరు ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? యాక్చువల్లీ సీ స్పేస్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో బేసికలీ ఫస్ట్ పవన్ అని నా పార్ట్నర్ ఉన్నారండి. ఈజ్ అ చార్టెడ్ అకౌంటెంట్. సో హీ యూస్ టు వర్క్ ఫర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, నంబర్స్ అంటే ఫైనాన్షియల్స్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ చేసేవాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళకి చేసి. సో హిజ్ ఐడియా వాస్ టు క్రియేట్ కోవర్కింగ్ స్పేస్ అన్నమాట. మీడియా అంటే సినిమా, ఎనీ కైండ్ ఆఫ్ మీడియాలో పనిచేసే వాళ్ళకి కోవర్కింగ్ స్పేస్ లాగా, లైక్ వీ వర్క్ ఫర్ సినిమా గైస్ అండ్ వీ వర్క్ ఫర్ మీడియా గైస్ అన్నట్టుగా అనుకుంటున్నాం. సో స్టార్ట్ అయిన తర్వాత స్లోగా ఇట్ స్టార్టెడ్ ఇవాల్వింగ్ అనమాట. అంటే దెన్ ఫస్ట్ వీ థాట్ అంటే షార్ట్ ఫార్మాట్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న స్టూడియోనా, లేదంటే అలాంటి వాళ్ళకి కోవర్కింగ్ స్పేసా ఏంటని ఇట్ కెప్ట్ ఇవాల్వింగ్. తర్వాత we found our creative team, ఇప్పుడు ఉదయ్ అండ్ అనీష్ అని. తర్వాత we slowly started, it became now like a more writers incubation center. So we have a bunch of 38 writers right now who are exclusively working with us, working on their own scripts and also working on other scripts or other script work that comes to C Space and so they're all working. We have a slate of about 50 to 55 feature films and web series. So now we are pitching to the OTTs. So ఇప్పుడు ఆహాలో ఆల్రెడీ ఒక 2 గ్రీన్ లైట్ అయినాయి. ఈ లాక్డౌన్ అయిన తర్వాత we start ప్రొడ్యూసింగ్ them అన్నమాట. అలాగే బేసిక్గా రైటింగ్ అనే ఆర్ట్ మన రెగ్యులర్గా మనం చూసే ఇక్కడ ఫార్మాట్లో సినిమాలు చూసి సినిమాల కథలు రాసి నేను రైటర్ని అని ప్రయత్నిస్తున్న సందర్భాలు ఎక్కువ.
బట్ మా వాళ్ళు దానికి అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏ క్రాఫ్ట్ అయినా దాన్ని చదివి దాన్ని అంటే సినిమాల్లో డైరెక్ట్ గా పనిచేసి క్రాఫ్ట్ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు గ్రేట్ టెక్నీషియన్స్, అమేజింగ్ వర్క్ చేస్తారు. ఐఎమ్ నాట్ జస్ట్ సీయింగ్ దట్ ఎవరిదే ఇప్పుడు రాంగోపాల్ ఉన్నారు, నేను తేజ గారు ఎవరు చదువుకుని అంటే సినిమా క్రాఫ్ట్ చదువుకుంటున్నారు, వాళ్ళకున్న ప్యాషన్ తో వాళ్ళు దే మేక్ గ్రేట్ ఫిల్మ్స్. బట్ దాన్ని అంటే అదొకటి వాళ్ళు చేశారు కదా మనం ఎందుకు చేయలేము అనే అనే ఇది ఫాలో అవుతూ బ్లైండ్ గా క్రాఫ్ట్ నేర్చుకోకుండా ఆ క్రాఫ్ట్ లో పనిచేద్దాం అని ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మేము ఈ స్పేస్ పెట్టిన స్టార్లో 5,000 మందిని చేసాం. ఆ టీమ్స్ ఎవ్రీ వన్ దట్ వాక్ గ్రూప్ గా వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు అంటే చాలా మంది ఇప్పుడు మా దగ్గర సైన్ అయిన వాళ్ళు మోస్ట్లీ లైక్ ఐటీ ప్రొఫెషనల్. సో మా వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే రైటింగ్ అనేది ఒక క్రాఫ్ట్, డెఫినెట్ గా దానికి సంబంధించి there are already books and methods about how to get better at it. Obviously you have to be creative basically. కాకపోతే కొంతవరకు మనం దాన్ని క్రాఫ్ట్ గా నేర్చుకొని కొంచెం చేస్తే ఇంకా బాగుంటుంది. సిస్టమ్ ఒకటి డెవలప్ చేశారు. సో ఆర్ గైస్ 3 to 4 months they have about 42 pieces that he's does by himself and gets better by himself through collaborating. And it's not like we're teaching them something. All the information is already readily available in the internet. కానీ దాన్ని అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని కొంచెం డైవర్స్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఒక ప్రాసెస్ లో పెట్టి దాన్ని షార్ట్ ఫామ్ లో చేస్తున్నాం. సో ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ, ఆల్ ద రైటర్స్ హ్యావ్ బీన్ getting better by themselves and doing great scripts. So all just waiting for the lockdown and almost ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నిజంగానే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒకటి తీసుకుందామండి. అంటే చాలా మందికి ఇంకా తెలియదు, టు బి ఫ్రాంక్. యంగ్ టాలెంట్ పర్సన్స్ కి ఇట్ కెన్ బి ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ కదా యాక్చువల్లీ. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అంటే the doors are open for anyone. Literally anyone can walk in. And then అంటే మేము అంటే స్క్రీనింగ్ ఇన్ ఉంటుంది, స్క్రీనింగ్ అవుట్ ఉంటుంది. అంటే ఓకే మాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, నువ్వు రా అన్న ఒకటి, లేదు మా దగ్గర నీకు మాకు కావాల్సింది నీ దగ్గర లేదు, నీకు తెలీదు, నువ్వు రాకు అనడం ఒకటి. ఈ రెండు కాదండి. అంటే జస్ట్ నాట్ అబౌట్ స్క్రీనింగ్ ఇన్ ఆర్ స్క్రీనింగ్ అవుట్. సో సమ్మన్ కమ్స్ అండ్ వాడికి అంటే ఒక చెయ్యాలని తప్పన ఉంటుంది, ఏం చేయాలో తెలియనప్పుడు సరే నువ్వు ఈ లెవెల్లో ఉన్నావు, దీని తర్వాత ఇది చేసుకుంటే నువ్వు ఒక లెవెల్. సో ప్లీజ్ కమ్ బ్యాక్ if you're interested in getting to know the craft. These are the things that you have to do already or whatever. So get better and come annattuga. There's no screening out. Right now you're not ready, ledante you still have some work to do, learn by yourself and then come annattuga ante oka stage varaku teeskuravali kada. సో రీసెంట్ గా మీ మూవీ వైకుంఠపురములో అనిపించిందండి ఆఫ్టర్ లాంగ్ టైం. యాక్చువల్లీ చాలా బాగుంది, వెరీ గుడ్ క్యారెక్టర్ వాట్ ఇట్ దాంట్లో. థ్యాంక్ యూ. మూవీస్ కాకుండా ఈ సీ స్పేస్ కాకుండా ఇంకా మీ యాక్టివిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్టింగ్ అండ్ సీ స్పేస్ కాకుండా వర్క్ వైజ్ అంతేనండి, మోస్ట్లీ ప్రెటీ మచ్. అంటే ఇంత ముందు in F&B and I've been in the real estate venture, but right now my whole concentration is on C space and acting. ప్రస్తుతం అంటే వర్క్ వైజ్ చూస్తే ఇది లాక్డౌన్ అయిపోయిన తర్వాత when conditions are good we'll be starting Mastis 2 immediately. So హోల్డ్ లో ఉందండి. ఓకే, చూసారా ఏమండి మస్తీస్? చూసారా వెబ్ సిరీస్? చూడలేదు ఇంకా. తెలుసా మీకు? ఐ నో దట్ అల్లు అరవింద్ గారు ఆ రోజు మాట్లాడేటప్పుడు కూడా నేను విన్నాను, లైవ్ గా నేను విన్నాను. అది ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి, బాగుంటుంది. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా. అదే ఆ రోజు మీరు అందరూ వచ్చారు కదా సార్, వచ్చి మీరు అందరూ మాట్లాడారు, నేను చూసాను యాక్చువల్లీ. దట్స్ ఫైన్. ఓకే, లాక్డౌన్ లో ఇప్పుడు కూడా నిన్న కాక మొన్న న్యూస్ లో వచ్చింది ఏంటంటే కుకట్పల్లి నుంచి ఆల్మోస్ట్ మన ఎర్రగడ్డ వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఉంది అని చెప్పాను. సో రియలీ సార్, రియలీ ఎక్కడ రాలేదు, అంతమంది పోలీసులు ఆపేస్తున్నారు, బళ్ళు ఆపుతున్నారు, సీజ్ చేసి పక్కన పెట్టేస్తున్నారు, అయినా కూడా జనాలు రోడ్డు మీదకి వస్తున్నారు లిటరలీ. సో ఇలాంటి దాంట్లో రెండు ఉంటాయండి. ఒకటి మేబీ నిజంగా వాళ్ళకి కావాల్సిన అంటే అత్యవసర సరుకులు దొరకొచ్చిన వాళ్ళైతే ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. మనకు కూడా అంటే మనం ఇంట్లో ఉన్న లక్కీగా మనకు ఉంది, వాళ్ళకి లేదు కాబట్టి ఆ రోడ్డు మీద రావాల్సి వచ్చింది అంటే ఒక విధంగా ఆలోచించవచ్చు. బట్ ఐ థింక్
ఐ థింక్ వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్ అండి. అంటే అందరికీ ఎంతో కొంత పోయింది. సో కొంచెం ఇంకా సహనం కొంచెం డెఫినెట్ గా పెంచి, ప్లస్ అంటే ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంట్లో ఇప్పుడు ప్రశాంతంగా ఉండడానికి కొన్ని వేల మంది వాళ్ళకి చాయిస్ ఉన్నా లేకపోయినా రోడ్డు మీద నుంచొని ఈ రోజు మన గురించి కష్టపడి పని చేస్తున్నారు. వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించి మాక్సిమం తగ్గిస్తే better. అంటే ఈ స్కైప్ వీడియో కాల్ ఇంటర్వ్యూస్ యాక్చువల్లీ ఈ లాక్డౌన్ పీరియడ్లో చేస్తున్నామండి. ఓన్లీ కరోనా గురించి మాట్లాడితే వ్యూవర్స్ ఎక్కడ చూసిన న్యూస్లో, పేపర్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా కరోనా 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 ఈ గోల ఎక్కువైపోయింది. జనాలు చాలా మెంటలీ అప్సెట్ ఉన్నారనండి, లేదా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి ఉన్నారనండి. అందుకని కొంచెం ఎంటర్టైన్మెంట్ సైడ్ కూడా చేస్తున్నాం అనమాట. మెయిన్ కారణం అది. Definitely. మిమ్మల్ని టెన్షన్ అందరూ పడతారు. ఆ టెన్షన్ రిలీజ్ చేసే అది చేయగలిగిన శక్తి మనకే ఉంది కదా, మనం చెయ్యాలి. ఎగ్జాక్ట్లీ. ఇంతే. మీరు ఎలా తీసుకుంటున్నారు కరోనాని? కరోనా నేను తీసుకోకూడదని ప్రయత్నిస్తున్నాను ఇంట్లో కూర్చొని, కానీ బట్ ఐ థింక్ లైక్ ఇట్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు స్వామీజీలేమో ఇదొక ప్రక్షాళనగా తీసుకుంటున్నారు. భగవంతుడిచ్చే ఒక పెద్ద ప్రక్షాళనగా తీసుకుంటున్నారు. డాక్టర్స్ ఏమో ఇది ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వచ్చింది, ఇది ఒక వైరస్ అండి, ఇది ఒక ఆరోగ్యపరమైన దానిలోనే చూడాలి తప్ప అంతకుమించి చూడకూడదు అని ఒకళ్ళు అంటున్నారు. ఇదంతా ప్రకృతికి మనం చేసిన హామ్ వల్ల వచ్చిందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. సో మీరు ఎలా తీసుకుంటున్నారు? ఈ టైంని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు? టైం ని యూటిలైజ్ చేస్తానా, వాట్ డు ఐ థింక్ అబౌట్ ద హోల్ క్రైసిస్? రెండు అడిగాను. టైం ని యూటిలైజ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, బీన్ జస్ట్ లైక్ రీడింగ్ అ బుక్ ఆర్ వర్కింగ్ అవుట్ వెరీ మచ్. ఏదైనా వీడియో కాల్స్ ఉంటాయి ఇలాగ వర్క్ గురించి కానీ, లేదా ఇంటర్వ్యూస్ కానీ చేస్తాను. మై టైమ్ ఈజ్ ఓకే. అండ్ టైం మేనేజ్మెంట్ అంత 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 కాంప్లికేటెడ్ ఏం కాదండి, ఏదో చేయొచ్చు. డెఫినెట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూడొచ్చు, టెక్ టాక్స్ చూడొచ్చు, లేదంటే ఒక సినిమా చూడొచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బయట అంత గందరగోళం ఉంది, మనల్ని ప్రశాంతంగా ఇంట్లో ఉండమన్నారు, మనకు ఫుడ్ ఉంది, ఇంకా హెల్త్ ఉంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఇన్ అ వెరీ లక్కీ స్పాట్ అని చెప్పాలి. కొన్ని వేల మంది, లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ కానీ వాళ్ళకి ఫుడ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మనం ఆ స్లాట్ లో లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ లక్కీ అని మనం రియలైజ్ అవ్వాలి. షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్. దాని తర్వాత కరోనాని అంటే క్రైసిస్ ని ఎలా తీసుకుంటున్నానంటే, ఇది ఇప్పుడు కాదండి. అంటే హ్యూమన్ హిస్టరీలో ఎప్పుడు వస్తాం. 1720లో ఉంది, 1820లో ఉంది, 1920లో ఉంది, మళ్ళీ 2020లో ఉంది. దాని గురించి ఒక కాన్స్పిరసీ థియరీ కూడా చాలా ఉన్నాయి. బట్ అది కాకుండా అంటే గ్రేట్ ప్లేగ్స్ కానీ, బ్యూబానిక్ ప్లేగ్ కానీ, అంటే ఎప్పుడు ద గ్రేట్ ఫ్లూ, స్పానిష్ ఫ్లూ. సో there have been instances in the history where there, a virus like this has come and become a pandemic. అప్పట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇలా పాస్ అయ్యేది కాదు, ఇంత టెక్నాలజీ లేదు. కాబట్టి నిజంగా ఎంతమంది చచ్చిపోయారో, దేని వల్ల చచ్చిపోయారో కూడా తెలియని పరిస్థితి. తర్వాత అంత లెక్కలు చేసుకొని ఇలా జరిగిందని హిస్టరీ బుక్స్ లో రాశారు మన గురించి. బట్ ఈ రోజు మనం లైవ్ చూస్తున్నాం, గంటకి చూస్తున్నాం. సో ఐ థింక్ ఇట్స్ కెలామిటీ. ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ సీరియస్ సిచ్యువేషన్ అండి. చాలా అంటే లక్కీగా మనకి గవర్నమెంట్, అంటే మన ఇండియా వరకు మాట్లాడుకుంటే మాత్రం వీఆర్ స్లైట్లీ ఓకే అనే చెప్పాలి. అంటే కంపేర్ టు ద నంబర్స్ దట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద అదర్ టాప్ 5 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. యుఎస్ లో దాదాపు 9 లక్షలు అంత అయింది ఇప్పుడు. నంబర్స్ ఆర్ వెరీ బిగ్ అండి. అండ్ ఆ గవర్నమెంట్ హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ బై లాకింగ్ లాక్డౌన్, ట్రైంగ్ టు లాక్డౌన్ way in advance than other countries. So that way we are lucky. So we are in decent hands. అండ్ అడ్మినిస్ట్రేషన్ లో మనం తెలిసింటే ఇప్పుడు స్పెషల్గా ఇండియా వైడ్ గా మాట్లాడుకుంటే దే డన్ అ గ్రేట్ జాబ్ విత్ లాక్డౌన్. అండ్ మన తెలంగాణలో దాని ఇంప్లిమెంటేషన్ చాలా బాగా చేశారు. అండ్ మనం అసలు సెంట్రల్ చెప్పకుండా ముందే మనం లాక్డౌన్ చేసాం, ఎక్స్టెండ్ కూడా చేసాం ఆల్రెడీ. సో ఆ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. సో అది. అండ్ ఆఫ్టర్ దిస్ నథింగ్ ఇస్ గోయింగ్ టు బి ద సేమ్ ఎనీమోర్ అని చెప్పారు. చాలా బిజినెస్లు, స్మాల్ బిజినెస్లు విల్ నెవర్ ఓపెన్ అగైన్. అండ్ లాట్ ఆఫ్ అన్నెసెసరీ stuff that people have been spending on, or it become a market hype అయిన products కానీ, మార్కెట్ ఉంటే ర్యాండమ్ గా ఉన్న బిజినెస్లు ఇవన్నీ తగ్గిపోతాయి అని అన్నారు. సో ఇట్స్ డెఫినెట్లీ రూట్ షాక్ టు ద హ్యూమానిటీ. అండ్ I think the whole world will come to terms with it, and there's no other way for it until at least a vaccine comes. So I think now humanity will become strong, and humanity will come together అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా, చిన్న అంటే మన ఇది కాదు, మనం ఏదో సాధించాలి, ఏదో చేసేయాలి, మన బయట ప్రపంచం, ఆర్ కంట్రీస్ వర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్, ఆర్ కంట్రీస్ వర్ బేసికలీ ట్రైంగ్ టు బీ బెటర్ దెన్ వన్ అనదర్. అంటే వాడికంటే నేను బెటర్ గా ఉండాలి అనే మెంటాలిటీ ఉండేది ఎప్పుడు. మనం ఎందుకు మరి మెడిసిన్ గా అంత ఖర్చు పెట్టలేదు, మిలిటరీకి అంత ఎందుకు ఖర్చు పెట్టారు అంటే, వాడికంటే పవర్ఫుల్ గా నేను ఉండాలి, వాడికంటే బెటర్ గా నేను ఉండాలనే థాట్ ప్రాసెస్ లే ఎప్పుడు గవర్నమెంట్స్ దట్ బీన్ రన్నింగ్ కంట్రీస్. అంటే కొంతమంది మధ్యలో చేంజ్ చేద్దాం అనుకున్న మొత్తం మిగతా సూపర్ పవర్స్ అలా ఉన్నాయి.
ప్రపంచం అంతా ఒకలాగా ఆలోచిస్తుంది కాబట్టి మనం అంటే దాన్ని ఆ సర్కిల్ నుంచి బయటికి రాలేకుండా వాళ్ళు కూడా అలాగే ఆలోచించారు మేబీ. బట్ రైట్ నౌ ఇఫ్ యూ సీ ద కైండ్ ఆఫ్ కోఆపరేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద కంట్రీస్ రైట్ నౌ, ఇప్పుడు ఏంటంటే అరే నీకంటే నేను బాగుంటాం కాదురా, బేసికల్ గా ఇక్కడ భూమి మీద మనం అందరం బతుకుండాలంటే అందరం కలిసి బతుకుండాలి. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ చైనా పోయి ఇండియా ఒకటి ఉంటే కుదరదు, ఇండియా పోయి పాకిస్తాన్ ఒకటి ఉంటే అది కాదురా ఉండాల్సింది. బేసికలీ హ్యూమానిటీని మనం ఎలా కలిసి కాపాడుకోవాలి, మనకున్న టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, మనకున్న మెడిసిన్ ఎలా వాడుకోవాలి, హౌ టు హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ దిస్ క్రైసిస్ అనే థాట్ ప్రాసెస్ లోకి వచ్చింది. కాబట్టి ఐ బిలీవ్, మై పర్సనల్ ఒపీనియన్, ఇది అంతా క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ డోంట్ సీ హౌ పీపుల్ క్యాన్ గో బ్యాక్ టు ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుని అరే అంటే థాట్ ప్రాసెస్ మారింది కదా, అరే హ్యూమన్ లైఫ్ ఇంపార్టెంట్, ఇంతమంది ఇంత ఘోరంగా జరుగుతుంది, మన కంట్రీ కాదు మనం చేయగలిగింది చదువు. ఇప్పుడు ఇండియా ఎంత మెడిసిన్ పంపించింది బయటికి, ఇరాన్కి ఎంత హెల్ప్ చేసింది ఆల్రెడీ. సో ఐ థింక్ ఆ మెంటాలిటీ ఒకటి మారుతుందండి. సో ఆఫ్టర్ దిస్ పాండమిక్ ఈజ్ ఇన్ కంట్రోల్, ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. అండ్ ఐ థింక్ ఇప్పుడు నేచర్ వైజ్ కూడా ఒక కామన్ మ్యాన్ కి ఇప్పుడు దాకా గ్లోబల్ వార్మింగ్ అంటే, అండ్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో తెలియదు అడిగి అంటే ఆ రివర్ క్లీన్ గా ఉంటే ఏమవుతుందని అది చూడలేదు, అది తెలియదు. ఎప్పుడో మా తాతగారు చెప్తే కానీ ఒకప్పుడు ఈ నీళ్ళు తాగేవాళ్ళు అంటే ఆ తొక్కలే నువ్వు చెప్పావు అనుకున్నాను. ఈ రోజున 1 month బయటకు వెళ్ళకపోతే గంగా వాటర్ ఇస్ ఫిట్ ఫర్ డ్రింకింగ్. ఎవడన్నా లాస్ట్ 20-30 years లో గంగలో మునిగినోడు ఎవడన్నా వాటర్ తాగలుగుతాడని అనుకుని ఉంటాడు, ఇప్పుడు దాకా అనుకుని ఉంటాడు. 1 month మనిషి బయట రాకపోతే డాల్ఫిన్స్ తిరుగుతున్నాయి, మొత్తం అసలు జంతువులు ఇష్టం వచ్చినట్టు కనిపిస్తున్నాయి. సో ఎవ్రీవన్ ఈజ్ సీయింగ్ అంటే మనం ఒక భూమిని ఈ రోజు మనం బతుకుతున్న మన ఇల్లు కాకుండా బయటకు వెళ్తే మన ఇల్లు కాదని ఫీల్ అయితే కుదరదు, ఇదంతా మన ఇల్లే అని ఆలోచించాలన్న థాట్ ప్రాసెస్ కూడా వచ్చిందని నా ఫీలింగ్. సో ఐ థింక్ అనకూడదు, ఒక విధంగా ఇదంతా అయిపోయిన తర్వాత మంచి జరిగిందని అనుకుంటామేమో. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ రైట్ నౌ బికాస్ పీపుల్ ఆర్ డైయింగ్, బట్ ఐ థింక్ ఇన్ ఎ సెన్స్ దట్ విల్ నో లేటర్ ఆఫ్టర్ దిస్ ఇస్ డన్. మీ ఇంటర్వ్యూ చేయడానికి ముందు మా ఆఫీస్లో ఒక చిన్న కాల్ కాన్ఫరెన్స్లో రేపు ఎవరిది ఇంటర్వ్యూ అని మా కొలీగ్స్ అమ్మాయిలు ఉంటారు కొంతమంది, అడిగితే మీదని చెప్పాను. వాళ్ళకి చాలా మందికి డౌట్ ఏంటంటే మీరు మ్యారేజ్ చేసేసుకున్నారా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ని కొంతమంది వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళ కోసం ఒక క్లారిటీ ఇస్తారా అన్న? ప్రపంచం మొత్తానికి తెలుసు, పొద్దున్న లెగిస్తే ఇన్స్టాగ్రామ్ లో పెళ్లి గురించి నాకు ఓహో ఇన్ని జోకులు ఎందుకు వేస్తాడు, చేసేసుకున్నాడు కాబట్టి అనే. ఇంత ఐసోలేషన్ లో ఇంత ఆలోచించద్దు అని చెప్పండి, బ్రెయిన్ చిప్పులు కొంచెం లూజ్ అయి ఉంటాయి. నాకేం పెళ్ళి అవ్వలేదు. ఏంటే వస్తున్నా ఉండు, లేదులేండి ఉండు చెప్తున్నా ఇంటర్వ్యూలో ఊరికే దేవుడా. మీ పేరెంట్స్ అడగట్లా ఎప్పుడు చేసుకుంటావు ఇంకా అని? నిజం చెప్పండి. ఒకసారి అడిగారు, చెప్పాల్సింది చెప్పాను, మళ్ళీ అడగదు. అంటే నాకు కూడా చెప్తాను ఇప్పుడు, మళ్ళీ అడగరు ఇంకని నాకు కూడా అల్టిమేట్ ఇస్తున్నారు మీరు. ఏం చెప్తానండి, వినేవాడికి చెప్తాం, వాదించేవాడికి ఏం చెప్తారు వాళ్ళే. కరెక్టే కదా. కాదు, ఎలాంటి అమ్మాయి కావాలి మీకు చెప్పండి, ఎలాంటి అమ్మాయి కావాలి నిజం చెప్పండి. 4 ఏళ్ళు వచ్చినాయండి ఇప్పటికి. చాలానే సార్లు ప్రేమలో పడ్డాను, చాలానే సార్లు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు నేను 10th class ఇంటర్మీడియట్ స్లామ్ బుక్ లో రాసుకున్నట్టు ఎలాంటి అమ్మాయి కావాలని చెప్పడం కష్టం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాంటి అమ్మాయిలు బాగుంటారు, సో చెప్పడం కష్టం. టైం వచ్చినప్పుడు ఎవరైతే వస్తారో ఇలాంటి అమ్మాయి అని అప్పుడు చెప్తారు. ఎందుకు అడిగాను తెలుసా మీకు? దిల్సే విత్ అంజలి అనే కాదండి దేవుడా, అది కాదండి. దిల్సే విత్ అంజలి ప్రోగ్రామ్ లో ఇప్పటి వరకు బ్యాచిలర్, నా ప్రోగ్రామ్ పేరు దిల్సే విత్ అంజలి అనమాట. లేదు, నా ప్రోగ్రామ్ పేరు దిల్సే విత్ అంజలి. ఈ ప్రోగ్రామ్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చిన బ్యాచిలర్స్ చాలా మంది, ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ తో సహా, ఇలా అడిగిన తర్వాత విత్ ఇన్ ఇయర్ 1.5 year లో మ్యారేజ్ అయిపోయాయి చాలా మంది. గుడ్ నైట్. సో అందుకని ఇలా అడిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ నన్ను మ్యారేజ్ కూడా పిలిచారు. నేను అటెండ్ అయ్యాను, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ అందుకని అడుగుతున్నా, మిమ్మల్ని కూడా అడుగుతున్నా, వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇప్పుడు ఎలా ఉందో అడగండి, ఐసోలేషన్ లో పెళ్ళైన తర్వాత.
పెళ్ళి అయిన తర్వాత కాదు, వర్షన్ 2 చేద్దాం ఇప్పుడు. దిల్సే విత్ అంజలి అయింది కదా, దిల్సే విత్ అంజలి అని ఇప్పుడు పార్ట్ 2 చేద్దాం. ఏంటంటే ఇప్పుడు మీరు నేమ్ చేసిన ఎవరైతే బ్యాచులర్స్ మీ దిల్సే తర్వాత పెళ్ళైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో మళ్ళీ వరుసగా పెట్టి నేను కొన్ని క్వశ్చన్స్ మీకు పెళ్ళైన తర్వాత ఎలా ఉందో కనుక్కొని పార్ట్ 2 చేద్దాం. ఓకేనా? అది మీకు గట్టి ఒపీనియన్ ఉంది. బేసిక్ గా పెళ్ళైన వాళ్ళందరూ ఇలా ఉంటారు అని మీకు ఒక సెట్ ఉంది, మైండ్ సెట్ ఉంది. నాకేం లేదు, మీకేం లేదు. హ్యూమర్ కి వాడుకుంటాను కానీ పెళ్ళి అనేది డెఫినెట్ గా కావాలండి మనిషికి, చాలా ఇంపార్టెంట్. జస్ట్ దానికి టైం పెట్టద్దు అంటున్నా అంతే, నా ప్రాబ్లం ఏం లేదు. పెళ్లితో చేసుకోండి తప్పలేదు, కానీ అంటే టైం అయిపోయిందని మా నాయనమ్మ మా అమ్మమ్మ ఇంకా ఎక్కువ రోజులు ఉండదు పెళ్లి చేసుకుంటే అలా. మా అమ్మమ్మ విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. మా మామయ్య ఇంట్లో కొన్ని రోజులు, మా అమ్మ ఇంట్లో ఉంటారు కొన్ని రోజులు. మొన్న ఇలా కూర్చుంది, అయ్యా ఏంటమ్మా పెళ్లి చేసుకుందా అయ్యా అంటే తెలియదు అన్న. నువ్వు చచ్చిపోయేలు నువ్వు చేసుకోవాలరా, నువ్వు చచ్చిపోతావేమో కానీ నువ్వు చూడలేవే సారీ అని చెప్పేసి, ఎందుకు ఈ వయసులో అబద్ధాలు చెప్పడం ఆవిడ స్కూల్ టీచర్, ఆవిడకి అన్ని చెప్పేసా, నువ్వు పోతావేమో కానీ నేను చేసుకోలేదు, పోతావా నేను చేసుకోని అని చెప్పాను. సో ఇప్పుడు మా గురించి చెప్పండి. మీ దిల్సే విత్ అంజలి ప్రోగ్రామ్ మీద నాకు నమ్మకం ఉంది. మీకు ఎలాంటి చెప్తాను, ఆలోచించి చెప్తాను. ఇప్పుడు మీరు చెప్తే సడన్ గా సిగ్గు వస్తుంది. డన్, సరే అయితే. సో అంటే నేనేమనుకున్నానంటే, చాలామంది ఈ లాక్డౌన్ అయిన తర్వాత ఇంట్లో ఉండి ఐదర్ ఫ్యామిలీ మెంబర్స్ అనండి, లేకపోతే ఒక వైఫ్ గురించో, పిల్లల గురించో, ఫ్రెండ్ గురించో తనని తాను వెతుక్కునే పనిలో ఉన్నారు చాలామంది అనేది. అది డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూనో, రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూనో కాకుండా ప్రతి మనిషి ఈ పాయింట్లోంచి, ఈ కరోనా వచ్చిన తర్వాత అది ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి కానివ్వండి, అసలు మనిషికి ఏది అవసరం అనే పాయింట్లోంచి కానీ, అసలు మనం ఏం చేస్తున్నాం, మనల్ని మనం వెతుక్కునే పనిలో హార్డ్ రీసెట్ ఎగ్జాక్ట్లీ ఉన్నారనేది జగమెరిగిన సత్యం. ఎంతటి చదువుకోని వాడైనా, ఏ పని చేయని వాడైనా, ఎవరైనా సరే తనని తాను వెతుక్కుంటూ ఇంట్లో ఉంటే అసలు ఏంట్రా బాబు లైఫ్ అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటున్నాడు ప్రతి ఒక్కరు. మీకేమనిపించింది? మీరు ఎలా ఫీల్ అయ్యారు? పర్సనల్ పరిస్థితులు కానీ పర్సనల్ గా నేను పెద్ద అంటే వావ్ ఇంత షాకింగ్ గా నేను పర్సనల్ గా మారానని కానీ, లేదా నా సిచ్యువేషన్ మారిందని నేను చెప్పనండి, అదేం మారలేదు. బట్ జనరిక్ అంటే థాట్ ప్రాసెస్ ఆఫ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, కంట్రీస్ ఎలాగ ఆలోచిస్తున్నానో, లేదంటే ఈచ్ ఇండివిజువల్ ఎలా ఆలోచిస్తున్నాడో. ఇప్పుడు వరకు మా ఇల్లు బాగుంటే చాలా అనుకున్నవాడు, లేదు నా అపార్ట్మెంట్ బాగుండాలి అంటే ఏ విధంగా కరోనా నుంచి అని అనుకోండి, బట్ జస్ట్ ఆ థాట్ ప్రాసెస్, నా అపార్ట్మెంట్ బాగుండాలి, నా కాలనీలో రాకపోతే నా కాలనీ బాగుండాలి, నా సిటీ బాగుండాలి, నా స్టేట్ బాగుండాలి, నా కంట్రీ బాగుండాలి, లేదంటే పక్కన కంట్రీ అంటే జనరిక్ గా అందరూ బాగుండాలి. ఇదేంటి ఇలా ఉంది, హ్యుమానిటీకే యూనో ఇంత రిస్కీగా అనిపిస్తుంది ఏంటి, అందరూ బాగుంటే అన్న భయం, అన్న థాట్ ప్రాసెస్ వచ్చిందండి. సో అది ఐ థింక్ ఇందాక అన్నట్టుగా ఐ థింక్ లాట్ of things will change after this is what I believe, for the good. Exactly. I'm so sorry మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడితే ఏమనుకోవద్దు. జస్ట్ కరోనా సిచ్యువేషన్, లాక్డౌన్ సిచ్యువేషన్స్ కాబట్టి ఈ 20 minutes హాఫ్ అన్ అవర్ లో వదిలేస్తున్నాను. లేకపోతే మాత్రం డైరెక్ట్ గా మీ దగ్గరికి వచ్చిండదని ఈ టైంకి, నో డౌట్. ఈ స్పేస్ లోకి నాకు సంబంధం తెచ్చి నాకు పెళ్లి చేసేదా ఊరుకునేటట్లే, ఈ స్పేస్ ఇంటర్వ్యూ అని చెప్పి నా పెళ్లి చూపులు పెట్టేటట్టున్నాను నేను. లేదు మీకు ఇష్టం లేకుండా ఏం జరగదు సార్, భలేవారే. తెలుసు, అదొక్కటి తెలుసుకున్నా. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఈ లాక్డౌన్ కి సంబంధించి అందరికి మీ మాటగా ఏం చెప్తారు? చాలా రోజుల నుంచి మనం న్యూస్ చూస్తున్నాం, చాలా మెసేజ్లు ప్రపంచం మొత్తం చెప్తున్నారు, అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఆల్రెడీ అందరూ చెప్తున్నారు. వన్ థింగ్ ఐ స్టార్టెడ్ టు రియలైజ్ ఏంటంటే, ద హోల్ వరల్డ్ హ్యాస్ లాస్ట్ సంథింగ్. కంట్రీస్ హ్యావ్ లాస్ట్, పొలిటీషియన్స్ హ్యావ్ లాస్ట్, బిజినెస్ మెన్ హ్యావ్ లాస్ట్, స్మాల్ పీపుల్, బిగ్ పీపుల్. అంటే హ్యూమన్ బీయింగ్ అనేవాడికి అది ఎవడైనా సరే ఏదో అంటే ఎవరో ఎక్కడో ఫార్మా కంపెనీ వాడు ఇప్పుడు బాగా డబ్బులు చేసుకున్నాడు అనే సిచ్యువేషన్ కాకుండా మిగతా 99.9% ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ లాస్ట్ సంథింగ్. ఏదో అందరికీ ఎంత కొంత పోతుంది. సో ఇప్పుడు కొంతమంది ఇంకా
అంటే అందరికి దెబ్బ తగిలింది అనే ఆలోచన కాకుండా అయ్యయ్యో నాకు ఇది ఇప్పుడు ఇది అయిన తర్వాత నా బిజినెస్ ఎలాగ నేను మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలి, నాకు ఇంత లాస్ ఉంది, నాకు లాస్ అయ్యింది అనే థాట్ ప్రాసెస్ లోంచి మొత్తం అందరికీ పోయింది, నాకు ఇంతే పోయింది అని అనుకునే థాట్ ప్రాసెస్కి వచ్చి ఇప్పటి వరకు మనం ఒక మ్యాచ్ లో ఉన్నాం అనుకుంటే స్కోర్ పక్కన పెట్టి లవ్ ఆల్, ఇప్పుడు స్కోర్ లవ్ ఆల్ మొత్తం రీసెట్, ఇక్కడ నుంచి ఫ్రెష్ గా ఏం చేయాలి. అది డెఫినెట్ గా అంటే నేను ఇవాళ చెప్తారు అడిగిన షూటింగ్ ఉందని కూడా మీరు అనుకోవచ్చు, తప్పులేదు, ఉంది, మీరు కాదు అంటే చూసేవాడు. అదే బట్ అంటే నేను లక్కీగా ఓకే నాకు అది జరిగింది, కానీ మిగతా నాకు కొంత నాకు అందరికీ ఎంతో కొంత పోద్దాం, నాట్ జస్ట్ ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ, ఎథికలీ, పీపుల్ హ్యావ్ లాస్ట్ లైఫ్, సో అట్లీస్ట్ వీ హ్యావ్ లైఫ్. సో అంటే అంత దారుణంగా మనం డెత్స్ ఇంకా చూడలేదు, అట్లీస్ట్ మన కమ్యూనిటీస్, ఇప్పుడు కమ్యూనిటీస్. సో హోప్ఫుల్లీ దట్ విల్ నాట్ హ్యాపెన్, అండ్ ప్లీజ్ డూ రిమెంబర్ దట్ అందరికీ ఎంతో కొంత పోయింది. సో మన కింద ఉన్న వాళ్ళు లేదంటే మన మీద డిపెండ్ అయిన వాళ్ళకి చేయగలిగినంత చేద్దాం. ప్రపంచం అంటే అందరికీ అందరు హెల్ప్ చేయాలి ఇప్పుడు. సో మనం బయటికి రోడ్డు మీద నుంచొని మనం ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వలేకపోవచ్చు, అందరూ ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు ఎన్జిఓస్ కానీ వాళ్ళు వీళ్ళు చాలా మంది కష్టపడుతున్నారు, వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు కుదిరితే ఎంతో కొంత. బట్ బేసిక్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఇంటింటికి మాట్లాడుకుంటే ఒక చిన్న ఇంట్లోనే ఆ చిన్న ఇంటికి సంబంధించి ఇంకోళ్ళు ఎవరన్నా డిపెండెంట్ ఉంటే వాళ్ళని, సో అలా 1+1 అట్లీస్ట్ ఒక ఇద్దరినో ముగ్గురునో అలాగా మనం అందరం కలిసి అందరికి పోయిన తర్వాత సర్లే నాకు కొంత ఉంది కాబట్టి నీకు లేదు కాబట్టి నాకు పోయిన దాంట్లో నీకు పర్లేదు, నీకు నాది పోయింది అనుకుని నీది కొంత ఇస్తా అనుకోవచ్చు, ఏదో ఒక థాట్ ప్రాసెస్ లో వీ హ్యావ్ టు హెల్ప్ అవుట్ ఈచ్ అదర్ అండ్ వీ హ్యావ్ టు రీసెట్. Yeah. Thank you so much, Andy. Sorry for the inconvenience once again. If anything troubled you. Good talk. I had a good talk today. Thank you. Thank you so much, sir. Thank you so much. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.